హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రాగులు మొలకలు అయితే కట్టినాను. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చినాయో. అయితే ఇంత ఆ, బాగా పొడవుగా ఇంత పొడవుగా మొలకలు వస్తాయని అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఎంత బాగా మొలకలు వచ్చినాయో. ఈ రాగులు మొలకలు కట్టాలి అంటే కనుక మనము రాగుల్ని బాగా నానబెట్టుకొని ఆ వాటర్ అంతా మనము ఎలాబరేట్ చేసి ఒక కాటన్ క్లాత్లో పెట్టేసి మనము గాలి ఆడకుండా ఒక స్టీల్ డబ్బా కానీ అట్లా గాలి ఆడని ప్రదేశంలో పెట్టాలి. పెట్టినప్పుడు ఇలా రాగులు మొలకొస్తాయి. ఈ మొలకెత్తిన రాగులలో పోషకాలు అనేవి మరింత రెట్టింపు అవుతాయి. ఈ రాగులను మనము జావ మాదిరిగా పొడి చేసేసుకొని జావ మాదిరిగా తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము కాఫీ టీలు మానుకోవాలనుకునే వాళ్ళు ఈ రాగి పౌడర్ ఒక టీ స్పూను టీ పౌడర్ మాదిరిగా మనము 2 స్పూన్స్ రాగి జావ వేసుకొని ఇలా మనము తాగితే కాఫీ బదులు మనం ఇలా 2 స్పూన్స్ ఇది వేసుకొని తాగడం వల్ల దాంట్లో మనం జీడిపప్పు చక్కెర ఇవన్నీ యాడ్ చేసుకొని జీడిపప్పు వచ్చేసి మనము తుంచుకొని వేసుకొని తాగుతూ ఉంటే కనుక ఈ రాగి జావా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో అయితే దీన్ని అంబలి అని అంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మనము టీ కాఫీ మానుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ రాగి జావా అనేది ఒక బెస్ట్ ఆప్షను. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.